ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఇండియా 2-1 తేడాతో వెనుకబడి ఉంది. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే 3 మ్యాచ్లు అయిపోయాయి. మరో 2 మిగిలి ఉన్నాయి. జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా 4వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే ఇండియా జట్టు కూర్పుపై కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్కు కీలక సూచన చేశాడు. అయితే రహానే ఇచ్చిన ఈ సూచన ఏ విశ్లేషకుడు ఇంతవరకు ఇవ్వలేదు. ఆ సూచన కూడా కాస్త వైవిధ్యంగా ఉంది. రహానే ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ పిచ్చుల మీద డే 4-5న బ్యాటింగ్ చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటోంది. తేలిగ్గా పరుగులు చేయడానికి కుదరడం లేదు. ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసే అవకాశాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. లార్డ్స్ టెస్ట్లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ ఫ్రంట్ లైన్ సీమర్స్గా వ్యవహరించారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్లుగా బరిలోకి దిగారు. వీరికి తోడుగా 4వ టెస్ట్ మ్యాచ్లో మరో బౌలర్ను తుది జట్టులోకి తీసుకుని బరిలోకి దిగాలి. ఎందుకంటే 20 వికెట్లు కూల్చగలిగితే టెస్ట్ మ్యాచ్ సిరీస్ను సొంతం చేసుకోవచ్చు. ఆ ప్లాన్తో దిగితేనే ఇండియా గెలుస్తుంది. ఇంగ్లాండ్పై ఇండియా పైచేయి సాధించగలుగుతుంది అని రహానే పేర్కొన్నాడు. రహానే మరొక బౌలర్ని తీసుకోమన్నాడు. కానీ ఏ బౌలర్ని తీసుకోవాలి, ఒకవేళ తీసుకుంటే ఎవరిని పక్కన పెట్టాలి అనే విషయంలో మాత్రం పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. ఉదాహరణకు రహానే చెప్పినట్లు హర్షదీప్ను గనుక జట్టులోకి ఒక అదనపు బౌలర్గా తీసుకుంటే అప్పుడు ఏ బ్యాటర్ని పక్కన పెట్టాలి అనే విషయంలో ఖచ్చితంగా ఒక సందిగ్ధత నెలకొంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదనపు బౌలర్ను తీసుకుంటే కరుణ్ నాయర్ను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. మరి కరుణ్ నాయర్ని పక్కన పెడితే బ్యాటింగ్ విభాగం మరింత బలహీనంగా మారుతుంది. ఈ విషయంపై రహానే పెద్దగా దృష్టి పెట్టినట్లేడు. రహానే ఇచ్చిన అదనపు బౌలర్ సూచన ఇండియాకు లాభమా నష్టమా? అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.